పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. మన కార్యక్రమంలో సాహిత్య ప్రసంగం అంశము, ఇందులో పద్యశిల్పము ఈ అంశం పేరు. ఈ పద్యశిల్పంపై ప్రసంగం చేయడానికి విశిష్ట వక్తగా శతావధాని డాక్టర్ వారణాసి శివరామకృష్ణ గారు ఇచ్చేస్తున్నారు. వారికి మన బృందం అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాము. నమస్కారం శివరామకృష్ణ గారు. అట్లాగే శతావధాని డాక్టర్ వారణాసి శివరామకృష్ణ గారి నుంచి చిరు పరిచయం చెప్తాను. కుమార భారతి, మహాకవి, శతావధాని, అవధాన కంఠీరవ, అవధాన శిరోమణి డాక్టర్ వారణాసి శివరామకృష్ణ గారు జాలమ్మ వెంకట మల్లయ్య దంపతులకి జూన్ 10వ తేదీ 1949 సంవత్సరంలో వినుకొండలో జన్మించారు. వీరు పిహెచ్డి ఆంధ్ర విశ్వకళా పరిషత్ విశాఖపట్నంలో 1990లో పూర్తి చేశారు. పరిశోధనాంశం ఏంటంటే పోతన భాగవతము, అందులోనే పద్యశిల్పము. ఇవాళ ఉన్న మన సాహిత్య ప్రసంగ అంశమే అది, పద్యశిల్పము, పోతన భాగవతము, పద్యశిల్పము. అట్లాగే తర్వాత వీరు డీలిట్ మెద్రాసు విద్యాలయం చెన్నై నుండి చేశారు 2021లో. దానిలో కూడా పరిశోధనాంశం భాగవతం గురించే, భాగవతము అక్షర రమ్యత. వీరు ఆంధ్ర, సంస్కృత, ఆంగ్లాల్లో మంచి నిష్ణాతులు. ఇక వీరు రీడర్గా మరియు ఆంధ్ర శాఖాధిపతిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మరియు కేఎస్ రాజు డిగ్రీ కళాశాల పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో 33 సంవత్సరాల పాటు విధి నిర్వహించి 2007లో పదవి విరమణ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. తర్వాత వీరికి ఉన్న పురస్కారాలు మెడ్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారి నుండి జీవిత సాఫల్య పురస్కారాన్ని వీరు అందుకున్నారు 2019లో. అట్లాగే అనేక అవధాన వేదికల మీద వీరు అవధానాలు చేసి ఎన్నో సత్కారాలు అందుకున్నారు, లెక్కకు మిక్కిలిగా. అట్లా వీరి సాహితీ కృషి గురించి చూస్తే సరస భారతి, సౌందర్య భారతి అనే పత్రికల్ని వీళ్ళు నిర్వహించారు. అలాగే భువన విజయాలు, రంగస్థ రూపకాలు ఇలాంటివి చాలా నిర్వహించారు. ఇంకా అష్టావధానాలు, షోడశ అవధానాలు, శతావధానాలు లాంటివి చాలా నిర్వహించారు. అట్లాగే గ్రూప్ 1, గ్రూప్ 2కి ఇంకా ఐఏఎస్ వారికి కూడా వీరు బోధన చేస్తుంటారు. ఇక వీరి రచన వ్యాసంగానికి వస్తే ముద్రిత గ్రంథాలు 7 ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర శతకము, శ్రీ సింహశైల నృసింహ శతకము, అట్లాగే వీరి స్వీయ చరిత్ర 3 భాగాలుగా రాశారు. అవి ఆంధ్ర సాహిత్య చరిత్ర, సరస్వతి వ్యాకరణము, తెలుగు వెలుగు అనే ఖండకావ్యం ఇవి ఉన్నాయి. అట్లాగే అముద్రిత గ్రంథాలు చాలా ఉన్నాయి. అట్లాగే భాషా నవలు ఇవన్నీ కలిసి దాదాపు 200 ఉన్నాయి. ఇవన్నీ అముద్రితంగా ఉన్నాయి. మొత్తం మీద ఆచార్యులు వారు రాసిన గ్రంథాలు 320. మొత్తం పద్య సంఖ్య దాదాపుగా 45,000. ఇంత ఘనమైన ఉన్న ఆచార్యులు వారు మనకి ఇవాళ అంశము పద్యశిల్పం గురించి మనకు చక్కగా వివరించి మనందరినీ ముగ్ధులు చేస్తారని కోరుతాను. శివరామకృష్ణ గారు, మీకు ఆహ్వానం, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను. నమస్కారం. సభా ప్రార్థన. ఓం గం గణేశాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితా తిరువసుందర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాసరస్వత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం నమః సదాశివాయ. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ హనుమతే నమః. అథ శ్రీ భావనా ప్రియ తథా భద్రగిరి ధ్రువకోకిల నామ సాహితీ బృందస్య గౌరవాధ్యక్షం విద్వత్ కవీంద్రం మన్మిత్రం శ్రీ నల్లాం చక్రవర్తి వంశాబ్ధి పూర్ణచంద్రం శ్రీమాన్ శ్రీరామ చక్రవర్తి మహోదయం నమామి. తదీయ సాహితీ బృంద సుందర సరోవర కవి పండిత హంసేభ్యః నమో వాకం ప్రశాస్మహే. అద్య ఆంధ్రభాషాయాం పద్యశిల్పం ప్రతి సారస్వత ప్రసంగం కరోమి. ఇప్పుడు మన పద్యశిల్పం పరిశోధన, ఇది పరిశోధన వ్యాసం అయినప్పటికీ కొంచెం రసాత్మకంగా మనం చర్చ చేసుకుందాం. పద్య శిల్పం, పద్య కళ, పద్య సౌందర్యం,
పద్య విద్యోపాసన, పద్య విద్య. ఈ మాటలు అన్నీ కూడా సమానార్థకాలే. ఏమిటది? పద్య శిల్పం, పద్య కళ, పద్య సౌందర్యం, పద్య విద్యోపాసన, పద్య విద్య. ఇవి సరే. వీటిని గురించినటువంటి చర్చ తర్వాత చేద్దాం. పద్యం గురించినటువంటి చర్చ తర్వాత చేద్దాం. వీరికి శిల్పం, కళ, సౌందర్యం, ఉపాసన, విద్య. శిల్పం, కళ, సౌందర్యం, ఉపాసన, విద్య. ఈ 5 శబ్దాలు కూడా ఏకార్థ బోధకాలే, ఒకే అర్థాన్ని బోధిస్తూ ఉన్నాయి. సరే, ఇప్పుడు మనకి పద్యం గురించిన శబ్దార్థ విచారం చేద్దాం. దేవభాష అయినటువంటి సంస్కృతంలో దాదాపు 2000 ధాతువులు ఉన్నాయి. అంటే కరెక్ట్గా 1943 ధాతువులు ఉన్నాయి. ఇది క్రియాపదం యొక్క మూల రూపమే ధాతు అంటారు, ఆంగ్లంలో రూట్ అంటారు. ఇవి పాణిని మహర్షి రాసినటువంటి గ్రంథం. ఇవి అర్థాలన్నీ సప్తమి అర్థంలో ఉంటాయి. నడక యందు అనే అర్థంలో 2 ధాతువులు. పద అనే ధాతువుకి 2 అర్థాలు రాశాడు ఆయన. పద శృకి గతౌ, పద గతౌ. పద అనే దానికి శృకి గతౌ 2 అర్థాలు ఇచ్చాడు. ఇక్కడ శృకిలోంచి శ్లోకము వచ్చింది. మరి ఇక్కడ పదలోంచి పద్యం వచ్చింది. ఇక్కడ మనకి పద్యము, శ్లోకము ఈ రెంటికి కొంచెము తేడా ఉందా అంటే వ్యవహారంలోనే తేడా. 2 సంస్కృత పదాలే. తెలుగులో పద్యం అనే వ్యవహారం, సంస్కృతంలో శ్లోకం అనే వ్యవహారం చేస్తున్నాం. 2 గత్యర్థకాలే. గతి అర్థకం, నడక అనే అర్థం. నడక అంటే మామూలు నడవటం కాదు, చైతన్యం, అది నడక, ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఉన్నది దానికి. సరే, ఇక్కడ ఛందశాస్త్రం ఉన్నది మనకి. మనకి సంస్కృతంలో ఉన్నటువంటి ఛందశాస్త్రం ప్రకారంగా మనం అన్ని వృత్త పద్యాలు మనం నడుపుకుంటాం. మార్గదేశ భేదాలు తెలుగులో ఉన్నాయి. ఆంధ్ర శబ్ద చింతామణి కారుడైనటువంటి నన్నయ్య గారు 11వ శతాబ్ది వాడు యతిప్రాసములు 2ని ఆయన ప్రవేశపెట్టాడు. సంస్కృత శ్లోకంలో మాత్రం ప్రాస లేదు. మరి యతి ఉందా అంటే యతి లేదు, కానీ దాని స్థానంలో విరామం అంటే విరుపు ఉంటుంది. ఆ శబ్దం అక్కడ విరిగిపోవాలి. కాబట్టి సమాసమైనా పర్వాలేదు, విడిగా అయినా పర్వాలేదు, ప్రత్యేక శబ్దం అక్కడ స్టార్ట్ కావాలి. అది విరామం. అది మనకి సంస్కృత మర్యాద. సరే, ఎక్కువ ప్రాచుర్యంగా పొందినటువంటి శ్లోకం అనుష్టుప్ శ్లోకం. సంస్కృతంలో అనేక వందల శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ కూడా విశేష వృత్తాలే. అవి సందర్భోచితంగా వాడారు సంస్కృత కవులు కూడా. మానిషాద శ్లోకంతో ప్రారంభమైంది వాల్మీకి నోట రామాయణం. దాని అర్థం ఇప్పుడు ప్రశ్న వద్దు, అది అనుష్టుప్ శ్లోకమే. సరే, రాగ తాళ లయాత్మకమైన నాదాత్మకమైన ఛందస్సులో సంగీతం అంతర్వాహిని, సరస్వతి నదిలాగా అంతర్వాహిని. ఏమిటి సంగీతం? దేంట్లో? ఛందస్సుతో కూడినటువంటి కవిత్వము ఆనందదాయకము, మాధుర్య భరితము. సరే, శిల్పము, కళ, సౌందర్యం, ఉపాసన, విద్య. ఈ 5 శబ్దాలు ఏకార్థ బోధకాలు అనుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ మనకి అందులో రహస్యాలన్నీ కూడా ఒక్కొక్కటి విచారిస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. ముందు శిల్ప శబ్దం. ఈ శిల్ప శబ్దం పూర్తి సమాచారం తర్వాత చూద్దాం. ముందు శల అనే ధాతువుని విచారిస్తే శల ధాతువుల నుంచి శైలి, శిల్పం. శైలి అంటే స్టైల్ ఆంగ్లంలో, శిల్పం అంటే టెక్నిక్ లేక వర్క్ ఆఫ్ ఆర్ట్. ఈ 2 మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ శల ధాతువుల నుంచి శైలి, శిల్పం అనే 2 మాటలు పెట్టినాయి. ఈ పద్యంలో, గద్యంలో, వచనంలో, గేయంలో, వచన గేయంలో, ఇంకా నూతన వినూత్న కవితా ప్రక్రియల్లో అన్నిట్లో కూడా శిల్పం ఉన్నది. కేవలం పద్యంలోనే మాత్రమే కాదు, అన్నిట్లో, అన్ని ప్రక్రియల్లో శిల్పం ఉన్నది. శిల్పం అంటే ఏమిటి? నైపుణ్యము, టాలెంట్. తర్వాత శైలి అంటే స్టైలు. తర్వాత వీటిని గురించినటువంటి సమాచారం మళ్ళీ చేద్దాం. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ కళ. కళ అంటే సంస్కృతంలో కళా అనే శబ్దం ఉన్నది. లకారము మాత్రమే సంస్కృత మర్యాద. అళ అనేటటువంటిది ద్రావిడ భాషా సంప్రదాయం. ఈ అళ అనేది ద్రావిడ భాషలో తెలుగు ఉంది కాబట్టి తెలుగులో కళ అంటాం, సంస్కృతంలో కళా దీర్ఘాంతం కాబట్టి
కళ అనేటటువంటి దానికి అర్థం ఏమిటి? కళ అంటే తేజస్సు, కాంతి, ఇలాంటి ఆధ్యాత్మిక పవిత్రమైన అర్థాలు ఉన్నాయి. కళ అంటే తేజస్సు, కాంతి. ఉత్తర రామచరితంలో భౌభూతి మహాకవి నాంది శ్లోకంలో సముద్రం అంత అర్థం ఉన్నది. ఆయన నాంది శ్లోకం చూద్దాం. అది అనుష్ఠుప్ ఛందస్సు. కొంతమంది మహానుభావులు అన్నారు ఈ శ్లోకం పేలవంగా ఉన్నది అన్నారు. చాలా తప్పుడు మాట. ఈ శ్లోకం అర్థం కాక విపరీతమైనటువంటి అర్థాలు తీస్తున్నారు. ఈ శ్లోకంలో చూద్దాం. ఇదం కవిభ్య పూర్వేభ్యో నమో వాకం ప్రశాస్మహే. ఇదం కవిభ్య పూర్వేభ్యో నమో వాకం ప్రశాస్మహే. వందే మహిచ తాం వాచం అమృతాం ఆత్మన కలాం. దీంట్లో 2 ఆలోచనలు ఉన్నాయి. ఒకటి కవులకి నమస్కరిస్తున్నాను, రెండోది సరస్వతి దేవికి నమస్కరిస్తున్నాను. ఏకవచనం కాదు, బహువచనాలు పెట్టాడు. బహువచనం ఎందుకు పెట్టాడంటే కవులందరి యొక్క బాధ్యతగా గుర్తు చేయటం. సరే చూద్దాం. ఇక్కడ 2 క్రియాపదాలు. ఇక నమోవాకం ప్రశాస్మహి అది మొదటి దానికి, రెండో దానికి వందే మహి. సరే ఇక్కడ చూద్దాం. ఇదం కవిభ్య పూర్వేభ్యో పూర్వులైనటువంటి కవిభ్య కవులకి ఇదం నమోవాకం ఈ నా నమస్కారమును ప్రశాస్మహే సమర్పిస్తున్నాను. వందే మహిచతాం వాచం అమృతాం ఆత్మన కలాం. ఆత్మన అద్భుతమైన మాట అండి. ఆయన కూడా సరస్వతి పుత్రుడే. భౌభూతి కాళిదాస్ తర్వాత అంతటి పేరు ఉన్నటువంటి వాడు భౌభూతి. ఆత్మన కలాం, ఆత్మన పరమాత్మ యొక్క అనగా పరబ్రహ్మ యొక్క అమృతం ఆత్మన కలాం, అమృతాం కలాం పరమాత్మ యొక్క అమృత కళ అయినటువంటి సరస్వతీ దేవిని గురించి వందే మహి నమస్కరించుచున్నాము. పరమాత్మ యొక్క పరబ్రహ్మ యొక్క అమృత కళాట సరస్వతీదేవి. అందుకని అమృతాం ఆత్మన కళాం, ఆత్మన పరమాత్మ యొక్క అమృతాం కళాం అమృత కళ అయినటువంటి వాచం, వాహ్ అంటే కూడా సరస్వతీదేవి అనే అర్థం అమరంలో. కాబట్టి వాచం ఆ సరస్వతీదేవిని కూడా వందే మహి నమస్కరించుచున్నాం. కాబట్టి ఈ విధంగా మనకి కళా శబ్దానికి అద్భుతమైనటువంటి శిల్ప శబ్దానికి దగ్గరగా ఉన్నటువంటిది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సౌందర్య శబ్దం ఉన్నది. సౌందర్యం కూడా శిల్పం అర్థమే ఇంచుమించు. సుతరాం ఆద్రీతి సుందరం. సుందరం అనే శబ్దానికి అందం అనే అర్థం ఒకటి కాదు. అందం అంటే ఏంటి? ఒక థాట్ ఎక్కడో ఒక స్పార్క్ ఉంటుంది, అక్కడ అందం. ఆ అందం అంటే ఆకర్షణ. సుతరాం ఆద్రీతి సుందరం. సుతరాం ఎల్లప్పుడు కూడా ఆదరింపబడేది ఏదైతే ఉందో అది సుందరము. తస్య భావ సౌందర్య. సౌందర్యం అంటే అది సుందరస్య భావ. కాబట్టి ఆకర్షణ శక్తి అది సుందరం అంటే. అందం కూడా దాని అర్థం పరమాత్మ. అది ఎక్కడో ఒక అంశం ఎక్కడో ఉంటుంది అందంగా ఆకర్షణగా. అది మొత్తం వ్యాపిస్తుంది ఆ వస్తువు మొత్తం. అది సౌందర్యం. అందుకనే శంకర భగవత్పాదులు వారు మహాకవి, మహాయోగి, మహాతపస్శాలి. ఆయన సౌందర్య లహరి రాశాడు. మనం ప్రారంభంలోనే మనం శ్రీ లలితాదేవి ఉపాసన పర్లం కాబట్టి లలితాదేవి ప్రార్థన చేసుకున్నాం. సౌందర్య లహరి, శివానంద లహరి 2 ఉన్నాయి కదా. శివ సంబంధం, అది అమ్మవారి దేవి సంబంధం. ఆ సౌందర్య లహరిలో సుందర శబ్దాన్ని ఉపయోగించుకున్నాడు. సౌందర్య లహరి. లహరి అంటే అలకి నో ఎండ్, నాన్ స్టాప్గా ఉంటుంది అలా. అందుకోసం ఇక్కడ సౌందర్య లహరి శబ్దం అట్లా ఉన్నది, అలా సౌందర్య శబ్దం ఇట్లా ఉన్నది. అంటే అలల్లాగా ఉన్నాయి. నాన్ స్టాప్ బ్యూటీ. అమ్మవారు ఎంత బ్యూటీ అంటే కాబట్టి ఆ సౌందర్యం అలల్లాగా ఉన్నాయి. ఇక్కడ ఉపాసన అనే శబ్దం సమీపే అంటే దైవస్య సమీపే. ఆసనం అంటే మనస్సుని దైవ సన్నిధిలో ఉంచుట, అది దాని అర్థం. ఉపాసన అంటే నిరంతర స్మరణం. ఉపాసన పతంజలి యోగ శాస్త్రంలో అనేక రహస్యాలు ఉన్నాయి. విద్య అంటే జ్ఞానం. జ్ఞానే కళ, విద్య ఈ 2 సమానార్థకాలే. ఈ విద్య అనే శబ్దానికి శ్రీ విద్య, ఉపాసన ఇలాంటివి ఉన్నాయి కదా. విద్య అనేది స్త్రీల యొక్క స్త్రీ దేవతల యొక్క విద్య మంత్రాలకే విద్య అనేది వాడతాం. అది ఒక సంప్రదాయం. ఇప్పుడు ఇక్కడ 5 కూడా సమీక్ష చేస్తే ఏంటి? శిల్పం, కళ, సౌందర్యం, ఉపాసన, విద్య ఈ 5 కూడా కలిపితే మనకి ఒక సౌందర్యవంతమైనటువంటి అర్థం
చివరికి తిరిగి తిరిగి శిల్పం అనే అర్థంలోనే వస్తుంది. శిల్ప లక్షణాలన్నీ ఇవే. శిల్ప శబ్దార్థ విచారం చేద్దాం. ఈ శిల్ప శబ్దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకి అనేకమైనటువంటి సోర్సెస్ ఉన్నాయి. వ్యాకరణంలో ఎట్లా ఉన్నది శిల్ప శబ్దాన్ని. దురదృష్టం ఏంటంటే శిల్ప శబ్ద ప్రయోగం చేశారు కానీ మహాకవులు, మహాపండితులు, ఆధునికులు పూర్వం కూడా చేశారు. కానీ శిల్ప శబ్దాన్ని శాస్త్రీయమైనటువంటి చర్చ మాత్రం ఎవరు చేయలేరు. ఆ అదృష్టం భగవంతుడు నాకు కల్పించాడు. సరే, వ్యాకరణాల్లో ఏమున్నది శిల్ప శబ్దం గురించి? నిఘంటువులు, కోశాల్లో ఏమున్నది? ఆలంకారిక సామగ్రిలో ఏమున్నాయి? వేదవాంగ్మయంలో ఏముంది? అసలు శిల్ప శబ్దం ఉందా లేదా? స్తోత్ర వాంగ్మయం, స్తోత్రాలు, తర్వాత కావ్య ప్రపంచం, ఇవన్నీ వీటిలో. కాబట్టి వ్యాకరణాలు, నిఘంటువులు, ఆలంకారిక సామగ్రి, వేదవాంగ్మయం, స్తోత్రాలు, కావ్యాలు, వీటన్నిటిలో శిల్ప శబ్దం ఎవరు ఏం చెప్పారు ఇవన్నీ కూడా చాలా సుందరంగా చెప్పుకుందాం, చాలా విసుగు లేకుండా. ఇంకా ఇద్దరు ఉన్నారు మహానుభావులు, ముగ్గురు ఉన్నారు. పతంజలి యోగ శాస్త్రంలో ఆయన అమృతమైనటువంటి విషయాలు చెప్పాడు. ఆయన మహాయోగి కాబట్టి, తపస్యాలు కాబట్టి భాష్యం రాసిన వాడు. అరవిందుడు చెప్పినవి కూడా ఉన్నాయి ఆంగ్లంలో. ద ఫ్యూచర్ పొయిట్రీ రాశాడు. ఆయన శిష్యుడు వికే గోకాక్, వినాయక కృష్ణ గోకాక్ అని ఆయన ఇంటిగ్రల్ వ్యూ ఆఫ్ పొయిట్రీ అనే గ్రంథంలో ఆయన కూడా కొన్ని రహస్యాలు ఆధునికంగా రాశాడు. ఇది మొత్తం ఇంటర్నేషనల్ వికే గోకాక్వి. అవన్నీ చూద్దాం. ముందు శబ్దశాస్త్రం అంటే వ్యాకరణ గ్రంథాలు, వాటిలో ఏమున్నది? ఇక్కడ శబ్దశాస్త్రమైనటువంటి వ్యాకరణ గ్రంథాల్లో మొట్టమొదటి పాణినీయం. ఈ పాణినీయం అనేటటువంటిది దాంట్లో దాని పక్కన పెట్టి పాణిని 2000 క్రీస్తుపూర్వం 2000 శతాబ్దికి చెందినవాడు. ఆయన ధాతుపాఠ అని ఒకటి చిన్న గ్రంథం రాశాడు. అది ప్రాణ ప్రతిష్టమైనటువంటి గ్రంథం. భాషకే 2 ధాతువులకి అర్థాలు శిల్ప శబ్దానికి ఇచ్చాడు. శలగతం ఇందాక చెప్పినట్టుగా చైతన్యం, నడక. శీల సమాధవు, శీల అనే ధాతువు కూడా ఉన్నది అంటాడు పాణిని. దానికి సమాధవు, సమాధి ఎందు అంటే సప్తమి అర్థకంలో కదా అర్థం చెప్పేది. కాబట్టి ఇక్కడ గతి అర్థకంలో, గత్యర్థకంలో, సమాధ్యవస్థ అర్థకంలో కూడా ఈ శీల ధాతువులు 2 ఉన్నాయని చెప్పాడు ఆయన. ఈ 2 కలిసి మనకి ఇక్కడ శిల్పం అనే శబ్దం ఏర్పడుతూ ఉన్నది. ఇక్కడ సమాధి అవస్థలో ఏర్పడ్డటువంటి ఈ శిల్పం అనేటటువంటిది దైవదత్తం. మానవ కృషి ఉంటుంది, ఏదో ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం, ఈ 3 వల్ల కథ అవుతాడు. కానీ దైవదత్తమైన విషయాలు కూడా ఉన్నాయి. రాజశేఖరుడు కావ్య మీమాంసలో అనేక రహస్యాలు కుప్ప తెప్పలుగా రాశాడు. అందుకని ఆయనకు ఒక ప్రత్యేకత ఉన్నది. సరే, అది అట్లా ఉంచండి. ఇక్కడ ఇంగ్లీష్లో టెక్నిక్ లేదా వర్క్ ఆఫ్ ఆర్ట్ అనే ప్రాచుర్యం ఉన్నది శిల్పానికి. పాణిని ఉణాది పాఠంలో ప్రత్యేకించి అష్టాధ్యాయిలో ఉణాది పాఠం ఒకటి ఉన్నది. ఒక సూత్రం రాశాడు శిల్ప శబ్దానికి ప్రత్యేకించి పాణిని. ఘష్ప, శిల్ప, మొత్తం 7 శబ్దాలు తీసుకున్నాడు పకారాంతంగా. ఘష్ప, శిల్ప, షష్ప, బాష్ప, రూప, సర్ప, తల్పాహ, సప్తైతే పప్రత్యాంతాహ నిపాచ్యంతే శీలతే హ్రస్వశ్చ. సింపుల్గా దీని అర్థం ఏంటంటే పకారాంతములుగా ఉన్నటువంటి ఘష్ప, శిల్ప, షష్ప, బాష్ప, రూప, సర్ప, తల్ప ఈ శబ్దములన్నీ కూడా పప్రత్యాంతములు, చివరిలో పా అనేటటువంటిది కలిగినటువంటివి. నిపాచ్యంతే, ఇవి నిపాచ్యంతే వ్యాకరణ సూత్రాలకి లొంగకుండా స్వతంత్రంగా ఉన్నటువంటివి అని చెప్పాడు. శీలతే హ్రస్వశ్చ, శీల శబ్దాన్ని హ్రస్వం చేస్తే శిల అవుతుంది, దానికి పకారం చేరిస్తే శిల్ప అవుతుంది. ఇది ఆయన వ్యాకరణ సూత్రం. సరే, ఇక్కడ మనకి పతంజలి మహాభాష్యంలో శిల్పమివ శిల్పం, శిల్పం వల్లనే మన శిల్పం ఉంది కదా, చెక్కుతాం కదా, దాని వల్లనే కష్టపడి చెక్కేటటువంటిది, అది చెక్కుతాం కష్టపడి. ఇక్కడేమో ఆ సమాధ్యవస్థలో కూర్చొని అక్కడ రాస్తూ ఉంటే ఏకాంతంగా సమాధ్యవస్థలో సరస్వతీదేవి అతని బుద్ధిలో ప్రవేశించి రాయిస్తుంది. ఇంకా వాడి బుద్ధి సరస్వతిమయమవుతుంది అద్భుతంగా. అదే శిల్పం అంటే. అంతేగాని ఊరికి చెక్కటం అంటే ఊరికి అటు ఎడాపెడా రాయటం కాదు. పద్యం ఆసుగా చెప్పేటటువంటి దాంట్లో శిల్పం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. కానీ శిల్పంలో చెక్కటం అంటే ముందు పదాలు వెనక్కి పదాలు ఆ పద్యాన్ని సౌందర్యవంతంగా తీర్చిదిద్దటం. ఇది ఈ శిల్పం అనేటటువంటిది. పద్యంలో అయితే పద్యం శిల్పం అంటారు,
కావ్య శిల్పం అంటే మొత్తానికి సమష్టిగా, ఇది వ్యక్తిగతంగా. కాబట్టి ఇక్కడ అన్ని ఇప్పుడు కళలు ఉన్నాయి, అన్ని కళల్లో కూడా శిల్పం ఉన్నది. లలిత కళలు ఉన్నాయి, ఈ లలిత కళల్లో శిల్పాలు ఉన్నాయి. మరి చతుషష్టి కళలు 64 కళలు ఉన్నాయి, అవన్నీ వృత్తి విద్యలు, వాటిల్లో కూడా శిల్పం ఉంది. కాబట్టి ఒకడు శిల్పం చెక్కుతాడు, ఒకడేమో వడ్రంగం చేస్తాడు, దాంట్లో కూడా ఒకడేమో రకరకాలైనటువంటి శిల్పాలు వృత్తి విద్యలో కూడా ఉన్నాయి. అన్నిట్లో కూడా నైపుణ్యము అనే అర్థమే ఇక్కడ వర్తిస్తుంది. సరే, సిద్ధాంత కౌముదిలో భట్టోజీ వారు శీల శబ్దాన్ని గ్రహించాడు. శీల శబ్దానికి శీల ఉపధారణము అభ్యాస. ఇక్కడ కూడా ధారణాశక్తి తోటి అద్భుతమైనటువంటి విషయాన్ని పైకి లేపటమే దాన్ని శిల్పం అని అంటాడు ఆయన భట్టోజీ వారు కౌముదిలో, సిద్ధాంత కౌముదిలో. తర్వాత ఇక్కడ బాలమనోరమ వ్యాఖ్యాత పాణినీయానికి భాష్యానికి మళ్ళీ వ్యాఖ్యానం రాశాడు, బాలమనోరమ వ్యాఖ్యాత. ఆయన ఏమంటాడంటే క్రియాస కౌశలం శిల్పం. మనం చేసే పని ఎందు కౌశలం, నేర్పరితనం ఉందే గడుసుతనము, ఆ నేర్పరితనమే శిల్పము. అది ఆయన చెప్పింది. చేతి పన్నుల ఎందలి నేర్పు, హస్త కౌశలం, అది ఆయన చెప్పింది. బాలమనోరమ వ్యాఖ్యాత, ఆయన పేరేంటూ లేదు, ఆయన కర్మ ఆత్మే కాలింది. బాలమనోరమ వ్యాఖ్యాత ఆయన పేరు. పదమంజరి వ్యాఖ్యాత, ఈ ఇంకొక వ్యాఖ్యానం రాసిన ఆయన ఏమంటాడంటే క్రియాభ్యాస పూర్వకో జ్ఞాన విశేష శిల్పం. అంటే అభ్యాసం చేయగా విశేషమైన జ్ఞానం వస్తుంది, అదే శిల్పం. కాబట్టి ప్రాక్టీసులోనే కొంత అపరిమితమైన జ్ఞానం కూడా వస్తుంది, దాన్నే శిల్పం అని ఈయన అంటాడు. మొత్తానికి శిల్ప శబ్దానికి అర్థాలు వాళ్ళకి తోచినట్టు వాళ్ళు చెప్పారు, జాగ్రత్తగా చెప్పారు, అద్భుతంగా. ఇంకా నిఘంటువులు అమరకోశంలో 3 అర్థాలు కనిపిస్తూ ఉన్నాయి. శిల్పం కర్మ కళాధికం, శిల్పం ఇంకోటి శీలం స్వభావే సద్వృత్తే, శిల్పం నిపుణ కర్మ. కాబట్టి ఇక్కడ శిల్పం అంటే కర్మ కళాధికం, కర్మకళ అంటే చేతి పని, కవిత్వం కావచ్చు, సంగీతంగా, ఇవే కాదు, ఏ విద్య అయినా సరే చేతితో చేసేటటువంటి కళనే శిల్పం అంటారు. అది ఒక అర్థం. శీలం స్వభావే, శీలం అంటే అది స్వభావము, అది స్వభావం అంటే కవి యొక్క స్వభావం ఏమిటి? ఆలోచన శక్తి, భావనా శక్తి. భావం లేకుండా పద్యం రాస్తే నా తలకేలాగా ఉంటుంది. భావం, కవిత్వానికి ప్రాణం భావం. కాబట్టి భావంతో ఉన్నటువంటి కవిత్వం బతుకుతుంది పద్యం చిరకాలంగా. భావం లేకుండా ఏదో అలంకారమయం చేసి అటు ఇటు లాగి సుందర శబ్ద మనోహర మంజులు ఇటు పెట్టేసి కొడితే ఆ పద్యం వాటితోటే అంతరించిపోతుంది. కాబట్టి కవిత్వ పదార్థం ఒకటి ఉండాలి, భావం ఒకటి ఉండాలి. అది శిల్పం నిపుణ కర్మ, నైపుణ్యవంతమైనటువంటి పని ఏదైతే ఉందో అది శిల్పము. ఈ విధంగా అమరకోశంలో 3 అర్థాలు ఉన్నాయి. సరే, శ్రీమద్ రామానుజాచార్యుల వారి యొక్క ఒక గురువు గారు ఉన్నారు. ఆయనకి ఆధ్యాత్మికంగా గురువులు ఉన్నారు, కానీ ఇక్కడ పాండిత్య గురువులు ఉన్నారు, శాస్త్ర గురువులు. యాదవ్ ప్రకాశుల వారు, ఆయనకి ఈయనకి పడదనుకోండి. శిష్యుడు బాగా తెలివిగా ఉన్నాడని ఆయన చంపడానికి కూడా ప్రయత్నం చేసిన మహానుభావుడు. కానీ ఆ యాదవ్ ప్రకాశుల వారు వైజయంతి అని ఒక నిఘంటువు రాశాడు సంస్కృతంలో. దాంట్లో కళాశిల్పంచ అని చెప్పాడు. అంటే కళాశిల్పం 2 అర్థం ఒకటే, కళ అన్న శిల్పం అన్న ఒకటే అని ఆయన భావం. ఆంగ్ల నిఘంటువులు ఉన్నాయి, 3 తీసుకుందాం. ఆప్టే, వీళ్ళంతా ఏంటంటే ఆంగ్లేయులు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే మనకిలాగా అనుకరణ చేయకుండా వాళ్ళు మన సంస్కృత భాషని, వేద భాషని, మ్యాక్సిములర్ ఇవన్నీ వాళ్ళు బాగా అధ్యయనం చేసి దాంట్లో ఉండేటువంటి సారాంశం అంతా రంగరించుకొని జీర్ణించుకొని ఉద్గ్రంథాలు రాశారు. అవి పరమ ప్రామాణికాలు ఆంగ్లంలో. ఆప్టే ఒక డిక్షనరీ రాశాడు, దాంట్లో క్రియేషన్ అన్నాడు. కానీ శిల్పాన్ని క్రియేషన్ అంటే సృష్టి రచన, కొత్తగా సృష్టి చేయటం, లేనిది ఉన్నట్టుగా సృష్టించటం, అది శిల్పానికి చెప్పాడు. మెక్డోనెల్ అనేటటువంటి ఆయన ఆర్టిస్టిక్ స్కిల్ అంటే కళా కౌశల్యము అని చెప్పారు. మోనీలి విలియమ్స్ అనే ఆయన ఆర్కిటెక్చర్, శిలాశిల్పము అనే అర్థం చెప్పాడు. సరే, వీటికి ఆంగ్లానికి మూలానికి వెళ్తే అరిస్టాటిల్, గ్రీకు తత్వవేత్త, ఫిలాసఫరు, ఆయన వర్క్ ఆఫ్ ఆర్ట్, టెక్నిక్, ఈ 2 చక్కని శబ్దాలు పరమ ప్రామాణికంగా ఆయన గ్రీకు ఫిలాసఫర్ అరిస్టాటిల్ చెప్పినటువంటి ఏంటంటే, అరిస్టాటిల్ అంటే అలెగ్జాండర్ గారి యొక్క గురువు గారు, ప్లేటో శిష్యుడు, సోక్రటిస్ యొక్క ప్రశిష్యుడు ఆయన అరిస్టాటిల్. ఆయన వర్క్ ఆఫ్ ఆర్ట్, తర్వాత టెక్నిక్
ఈ రెండు శబ్దాలు ఆయన ఉపయోగించాడు. ఎక్కువగా టెక్నిక్ అనే మాట ఎక్కువ వాడుతున్నారు శిల్పానికి. అదే ఇంగ్లీష్లో కూడా గ్రీకు భాష యొక్క ఆనుకరణ పనులు కాబట్టి ఆంగ్లేయులు వాళ్ళు కూడా టెక్నిక్ అనేది వాడుతున్నారు. ఇంకా ఆలంకారిక గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఇవన్నీ ఎందుకండి అంటే మీరు అందరూ కూడా కవులు, పండితులు కాబట్టి మీ జీవితంలో కవిత్వము సంబంధమైనటువంటి సరస్వతీదేవి ఎక్కువగా సరస్వతీదేవి ప్రకాశిస్తే కవి అవుతాడు. ఎక్కువగా సరస్వతీదేవి తక్కువగా ఉండి విజ్ఞానం ఎక్కువగా ఇస్తే పండితుడు అవుతాడు. రెండు సమానంగా ఉంటే విద్వత్ కవీంద్రుడు అవుతాడు, పండిత కవి. కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా జోడిస్తే మహాకవి అవుతాడు. మహాకవి అనేవాడు ఒక కావ్యం రాయాలి. ఏదో 4 పద్యాలు చెప్పేసి నేను మహాకవిని అంటే కుదరదు. కాబట్టి సరే అవన్నీ అట్లా ఉంచండి, మళ్ళీ శాఖా సంక్రమణ చేయకూడదు. 13వ శతాబ్దం ఇక్కడ ఆలంకారిక శాస్త్ర గ్రంథాలు ఏమంటున్నాయి. 9వ శతాబ్ది వాడు రాజశేఖరుడు తన కావ్య మీమాంసలో, మీమాంస శబ్దం ఎంత కమ్మనిదండి, షడ్దర్శనాల్లో అది వాడే కావ్య మీమాంస. దాంట్లో అవిచ్ఛేదైన శిల్పం, అవిచ్ఛేదన అంటే అఖండంగా అవిచ్ఛిన్నంగా వచ్చేటటువంటి శీలనం కర్మ పని ఏదైతే ఉందో అది శిల్పము అని చెప్పాడు. అవిచ్ఛేదైన శిల్పం అంటే అవిచ్ఛిన్నంగా అఖండంగా వచ్చేటటువంటి కర్మ కళ ఏదైతే ఉందో, చాతుర్యము, నైపుణ్యము, ఆ నైపుణ్యమే శిల్పము, అది అఖండంగా ఉండాలి. తర్వాత క్షీర సమాధం ధాతు అర్థానికి దగ్గరగా ఉన్నది. తర్వాత 13వ శతాబ్దిలో శారదా తనయుడు భావప్రకాశం అనేటటువంటి గ్రంథంలో ఏకశైవ పదార్థస్య నానా రూప ప్రకల్పనం వాక్ మనః కర్మభి యత్తత్ శిల్పం అభిధీయతే. అయ్యా త్రికణ శుద్ధిగా నానా రూపములతోటి నానా రూపములను త్రికణ శుద్ధిగా సృష్టించటం, కొత్తగా సృష్టించటమే ఈ యొక్క నైపుణ్యము లేక శిల్పము అని శారదా తనయుడు చెప్పాడు. వేదవాంగ్మయం జోలికి వెళ్ళడం ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే మనకి ఆ యొక్క కవిత్వంలో ఒక పరమార్థం ఉన్నది, శిల్పం ఉన్నది, సరస్వతి యొక్క కళ అంతా దాంట్లో ఉన్నది భగవతి చెప్పినట్టుగా. కాబట్టి అది దాని గురించి మీరందరూ మహాకవులు కావాలని నా కోరిక. ఆ కవిత్వ తత్వం ఈనాడు చెప్పే మహానుభావులు ఉన్నారు, లేకపోలేదు, ఎప్పుడు ఉంటారు, అయితే దాగి ఉంటారు రహస్యంగా, వాళ్ళకి ప్రచారం ఉండదు. అందుకోసం ఏంటంటే మన శాస్త్రాలు, రహస్యాలు అన్నీ కూడా దాగి ఉన్నాయి. శాస్త్రాలు ఉన్నాయి, వాటిలో రహస్యాలు దాగి ఉన్నాయి, అవి అర్థం చేసుకోవాలి. సరే, ఇక్కడ మనకి శారదా తనయుడు భావప్రకాశం చెప్పాడు. వేదవాంగ్మయం, వేదవాంగ్మయంలో శిల్ప శబ్దం ఉన్నదా? ఎందుకు లేదు? శిల్ప శబ్దం ఉన్నది స్పష్టంగా. శిల్పము, శిల్పి, శిల్పి అనే శబ్దమే ఎక్కువ కనపడుతుంది వేదవాంగ్మయంలో. ఎవరు శిల్పి అంటే ఎవరయ్యా? శిల్పం చేసేవాడు శిల్పి. ఇక్కడ కవి కూడా మహాకవి, కేవలం మహాకవి, దైవదత్తమైన ప్రతిభ ఉన్నటువంటి మహాకవి. ఏ బోతనో, ఇక్కడ మనకు నన్నయో, ఇది సంస్కృతంలో మనకి వాల్మీకి, ఆర్షకవులు, ఈ వీళ్ళందరూ కూడా శిల్పులే. శిల్పి అంటే సృష్టికర్త. వేదంలో ఉన్న మాట ఏంటంటే సృష్టికర్త లేక ప్రజాపతి, ఆయన శిల్పి. ఋగ్వేదంలో సృష్టికర్త లేక ప్రజాపతి, ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు, సృష్టికర్త, ఆయన శిల్పి అని చెప్పబడ్డది. బ్రహ్మణస్పతి ఏత సంకర్మార్థ అధమత్. కాబట్టి ఆయన అధమత్ సృష్టించాడు. చతుర్ముఖ బ్రహ్మ జగత్తుని కర్మారుని వలె, శిల్పి వలె సృష్టించాడు అన్నాడు. తర్వాత ఈ అర్థాన్ని సాయణ భాష్యంలో ఎట్లా ఉన్నది? ఇక్కడ సంకర్మార్థ, చక్కని, కర్మార్థైవ, కర్మార్థుని వలె. కర్మార్థుడు అంటే శిల్పి, మంచి కర్మ చేసేవాడు, అంటే మంచి పనితనం గలవాడు, ఆయనే బ్రహ్మదేవుడు అని. బ్రహ్మణస్పతి ఏత సంకర్మార్థైవ అధమత్. చక్కని మంచి శిల్పి వలె ఈ యొక్క జగత్తును సృష్టించాడు, ఆయనే మహాశిల్పి అని ఋగ్వేదం చెప్తున్నది. ఈ అర్థాన్ని సాయణ భాష్యం ఏముంటుందంటే విషయాన్ని సృష్టి స్థితి సంహార రూపాన్ని కర్మాని యశ్య అసో విశ్వకర్మ. విశ్వకర్మ అనేవాడు ప్రత్యేకించి ఉన్నప్పటికీ విశ్వకర్మ అంటే అనేటటువంటి బ్రహ్మదేవుడు కూడా ఉన్నది. కాబట్టి ఈ బ్రహ్మదేవుడు సృష్టి స్థితి సంహారములు 3 కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేధాశక్తితోటి చేస్తూ ఉంటాడని దాని అర్థం చెప్పారు. యజుర్వేదంలో కూడా ప్రథమ సంకృతి విశ్వకర్మ,
రుక్ సామయో శిల్పే స్థః. కాబట్టి ఇక్కడ ప్రథమ సంకృతి, ప్రథమమైనటువంటి మంచి కర్మ చేసేటటువంటి వాడు ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు అని యజుర్వేదం కూడా చెప్తాం. పురుషూక్తం ఐత్రేయ బ్రాహ్మణంలో కూడా సృష్టికర్తయే శిల్పి అని ఉన్నది. ఋగ్వేదంలో ఒక చక్కని మాట ఉందండి, ఎక్కువగా కవులు వాడతారు, కవులకు బాగా కంఠస్థం ఇది, తత్మై అట్లా ఉంచి ఇది మాత్రం ఋగ్వేదంలో ఏంటది, కవి మనీషి పరిభూహు స్వయంభూ విశ్వకర్మ. కాబట్టి కవి అంటే మనీషి, మనీషి మనీషి కలవాడు, మనీషి జ్ఞానం అతిలోక జ్ఞానం కలవాడు కవి. పరిభూహు అంతటను విస్తరించినటువంటి వాడు, ఆయన బ్రెయిన్ అంతా ఎక్కడో కూర్చుంటాడు, హిమాలయ పర్వత వర్ణం చేస్తాడు. అశ్చుత్తర శ్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామనగాధిరాజ. వెళ్ళాడు హిమాలయాస్కి ఏమో తెలియదు, కానీ ఎక్కడ భావన. కాబట్టి మేఘ సందేశం అంతా గిరగిర తిప్పేశాడు, భూగోళం అంతా, భారతదేశం అంతా. కాబట్టి ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటి మనిషి కలవాడు. పరిభూవు స్వయంభూవు, స్వయంగా ఆయనకి స్వయంభూ అంటే పరమాత్మగా ఉపయోగిస్తాము, కానీ స్వయంభూ శబ్దం కవికి కూడా ఉపయోగిస్తాం. విశ్వకర్మకి కూడా అంటే బ్రహ్మదేవుడికి కూడా స్వయంభూ అనే శబ్దం ఉంది, త్రిమూర్తులకు ముగ్గురికే ఉన్నది. ఈశావాస్యోపనిషత్తులో ఈశ్వరుడు ఒక్కడే శిల్పి అని ఉన్నది. స్తోత్ర వాంగ్మయం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆనందంగా చెప్పుకుందాం. ప్రథమత రావణ బ్రహ్మ, వీడి దుర్మార్గాలు అవన్నీ ఉంచండి. వాడు పూర్వజన్మ చూస్తే అది మనకేం అనిపించదు, కానీ దుర్మార్గం దుర్మార్గమే, అవి అట్లా ఉంచండి. శివతాండవ స్తోత్రం రాశాడు. సంగీతము, నాట్యము, శిల్పము మూడు దాంట్లో గుప్పించబడేశాడు. అటు సంగీతానికి సంబంధించినటువంటి రాగతాళ లయాత్మకంగా ఉన్నది, నాట్యానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, అటు సాహిత్యానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క శివతాండవ స్తోత్రం నభూతో నభవిష్యతి, కవిత్వంలో పరాకాష్ఠ దశ. సంగీతము, నాట్యము, కవిత్వం మూడు కలిపేశాడు. సాక్షాత్తు శివుడు ప్రదోష కాలంలో సాయంకాలం పూట అక్కడ కైలాసంలో తాండవం చేస్తాడు, సమస్త దేవతలు వస్తారు. అది సంగతి ఇప్పుడు వద్దులేండి. ఏది కొంచెం పక్కకి వెళ్ళినా కూడా ఇబ్బంది కలుగుతుంది, సమయం ఇబ్బందిగా ఉంది. శివతాండవ స్తోత్రంలో శివుడు మహాశిల్పిగా వర్ణించాడు. ఎవరు? రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ కొంచెం నీళ్లు తాగిస్తున్నాడు. कराल फाल फट्टिका धगत 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 ज्वलत धनंजयाधरीकृत प्रचंड पंचसायके कराल फाल फट्टिका धगत 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 ज्वलत धनंजयाधरीकृत प्रचंड पंचसायके धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्र पत्रक प्रकल्पनैक शिल्पिने रोचने मतिर्मम. ఇక్కడ మొత్తం మూడు భావాలు ఉన్నాయి. ఈశ్వరుని గురించిన విశేషణాలు మూడు ఇచ్చాడు. ఆ మూడు విశేషణాలు సామాన్యులు రాయలేనివి. కళ్ళకి కట్టినట్టుగా శివ తాండవాన్ని శబ్దంతో, శబ్ద పరబ్రహ్మ, శబ్దవేత్తవాడు, శబ్ద బ్రహ్మవాడు. కాబట్టి కరాల ఫాల పట్టిక ధగత్ 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 జ్వల ధనంజయాధరీకృత ప్రచండ పంచసాయకే, అది ఒక భావం. అంటే తన కరాళ అతి భయంకరమైనటువంటి పాల పట్టిక యందు ధగద్ధగ జ్వలాయమానంగా ఉన్నటువంటి ధనంజయ అంటే అగ్ని అని అర్థం. ధనంజయాధరీకృత కాబట్టి ధగద్ధగాయమానటువంటి ఆ యొక్క త్రినేత్రాగ్ని జ్వాలల చేత ప్రచండంగా చేస్తూ పంచసాయకుణ్ణి, అంటే అక్కడ ప్రచండమైనటువంటి పంచసాయకుణ్ణి దగ్ధం చేశాడు. కాబట్టి దగద్ధగాయమానమైనటువంటి త్రినేత్రం చేత ప్రచండ సాయకుణ్ణి దగ్ధం చేసినటువంటి వాడు. తర్వాత రెండోది ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రిక ప్రకల్పనైక శిల్పిని. కొంచెం ఈయన సరస్సుడు కూడాను. సరస్సుడు అంటే కొంచెం మరీ రౌద్రం ఉంది, శివత్వం ఉన్నది, శాంతం ఉన్నది. ధరాధరేంద్ర నందన హిమగిరి రాజతనయ ఆమె యొక్క స్తనముల మీద ఉన్నటువంటి అక్కడ మకరికాపత్ర రచనలు చేసి చాలా సుందరంగా చేసినటువంటి శిల్పినే శబ్దం వాడాడు. అటువంటి వాడు త్రిలోచనే, మూడు నేత్రములు కలవాడు. కాబట్టి మతి మమ నా యొక్క మతి ఎందు వీళ్ళు ఇక్కడ స్వామి ఉండుగాక. నా మనస్సు మతి ఎందు కాదు, నా మతి మమ నా యొక్క మతి మనస్సు వీని ఎందు లగ్నమగుగాక. ఏంటి ఈ లక్షణాలు ఉన్నటువంటి ఈశ్వరుడు ఎందు లగ్నమగుగాక. ఈశ్వరునికి చెప్పాను కదా, అది
కాబట్టి ఇక్కడ శిల్పినే శబ్దం వాడాడు. తర్వాత మనకి శిల్ప శబ్దాన్ని మొదట వాడినటువంటి మహాకవి ఎవరంటే రావణాసుడే. 13వ శతాబ్దంలో ఉత్కల రాజు నరసింహదేవుడు ఆయన ఆస్థాన కవిందుడు విద్యాధరుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఏకావళి అనే అలంకార శాస్త్ర గ్రంథంలో శివస్తోత్రం రచన ఉన్నది కదా ఇప్పుడు చెప్పినటువంటిది. ఈ శివస్తోత్రం అసలు ఎన్ని చెప్పాడంటే మొత్తం 13 చెప్పాడు స్తోత్రాలు. ఈ 13 కూడా పంచచామర వృత్తాల్లో చెప్పాడు. తర్వాత 2 మంగళాంతక శ్లోకాలు చెప్పాడు. దాంట్లో ఒకటేమో పంచచామరం, వసంత తిలకం, మొత్తం 14 వెరసి. ఈ మొదటి ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం యొక్క అర్థాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు ఏకావళిలో. ఎవరు ఈయన అలంకార శాస్త్ర గ్రంథమైన కొంచెం కవిత్వపరంగా ఉన్నది. ప్రాళయాచల కన్యకా కుచతటి పత్రావళి శిల్పిన. కాబట్టి హిమగిరి రాజు తన యొక్క స్థలం మీద పత్రావళిలు మకరికాపత్ర రచనలు రాసినటువంటి శిల్పి గారు అని చెప్పాడు. ఆ శివుని ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఈయన దాదాపు 12 సార్లు శిల్పి శబ్దాలు వాడాడు. ఇంకెవరు వాడలేదు. అంటే వాడారు కానీ ఇన్నిసార్లు వాడలేదు. ఇంకా పతంజలి దగ్గరికి వస్తే మనకి గొప్ప అసలు నిదర్శనం దొరికిపోతుంది. పతంజలి యోగ దర్శనంలో సమాధి పాదంలో 3 సూత్రాలు రాశాడు. విభూతి పాదంలో 1 సూత్రం. శిల్ప శబ్దాన్ని సరిగ్గా యోగం మహాయోగి కాబట్టి ఆయన యోగ మీమాంసని పెట్టాడు. పతంజలి యోగ దర్శనం అని పెట్టాడు కాబట్టి ఆయన మొదటి సూత్రం నిర్విచార వైశారజ్యే అధ్యాత్మ ప్రసాద. ప్రశాంతమైన నిర్విచారం, విచారము లేకుండా, విచారం అంటే ఆలోచించడం, ప్రశాంతమైన ఆలోచన రహితమైన సమాధ్యవస్థలో స్థిర చిత్తంతో కూడిన ఆత్మానుభూతియే శిల్పము. కాబట్టి ఆత్మానుభూతి ప్రశాంతంగా ఉంటే మనకి దొరుకుతుంది. అది యోగానికి సంబంధించిన విషయాలు. ఇంకా మంచి సూత్రం అవుతుంది. ఋతంభర తత్ర ప్రజ్ఞ. తత్ర అప్పుడు అంటే ఆ సమాధ్యవస్థలో ఋతంభర ప్రజ్ఞ కలుగుతుంది. ఋతంభర అంటే ఋతం అంటే సత్యం, దాన్ని భరించేవాడు పరమాత్మ లేక పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ దైవదత్తమైనటువంటి ప్రజ్ఞ ఉన్నదే, ఆ టాలెంట్, ఆ ప్రతిభ, ఆ శిల్పం అప్పుడు కలుగుతుంది. ఎప్పుడు సమాధ్యవస్థలో. కాబట్టి యోగి కనుక సమాధ్యవస్థలోకి వెళ్తే ముందు జపము, తర్వాత ధ్యానము, ధీ యొక్క యానమే ధ్యానము. కాబట్టి ముందు జపము, తర్వాత ధ్యానము, తర్వాత తపస్సు. ఈ తపస్సు అనేకం ఉన్నాయి. ధర్మమేఘ సమాధి అని ఒక సమాధి ఉంది. ఆ సమాధిలోకి వెళ్తే ఇంకా మోక్షానికి దగ్గరగా ఉంటాడు. అటువంటి సందర్భంలోనే ఋతంభరా ప్రజ్ఞ ఆధ్యాత్మికమైనటువంటి శక్తి కలుగుతుంది. కాబట్టి అది. తర్వాత 2వ సూత్రంలో శృతానుమాన ప్రజ్ఞాభ్యం అన్య విశేషార్థత్వ. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు ఉన్నాయి కదా మనకి, ప్రత్యక్ష అనుమాన ఆప్తవాక్య. ఈ ప్రమాణాల వలన లౌకిక జ్ఞానం కలుగుతుంది, కానీ అలౌకిక జ్ఞానం కలగటం లేదు. కాబట్టి అలౌకిక జ్ఞానం ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే ఆధ్యాత్మికమైనటువంటి శక్తి కృషి చేసినప్పుడే అలౌకిక జ్ఞానం సమాధ్యవస్థలోనే కలుగుతుంది. కాబట్టి ఇక్కడ శిల్పం సమాధికి సంబంధించినటువంటిది. కాబట్టి శిల్ప సమాధం అన్నాడే, ఆ శిల్ప శబ్దాన్ని కరెక్ట్గా చెప్పినటువంటి మహానుభావుడు ఈయన. ఎవరు? పతంజలి యోగశాస్త్రంలో. ఇంకొక సూత్రం విభూతి పాదంలో ప్రతిభాద్వా సర్వం. ప్రతిభాశక్తి ఉండే ఈ శిల్పం ఇది సర్వం. యోగికి సర్వజ్ఞానాన్ని కలిగిస్తుంది. మహాయోగికి ప్రతిభాశక్తి ఈ శిల్పం అనేటటువంటి శిల్పం టాలెంట్ వచ్చిన తర్వాత సర్వజ్ఞుడు అయిపోతాడు. అంటే ఈశ్వరుడికి విష్ణుకు కూడా సర్వజ్ఞుడు అనే బిరుదు ఉంది. అంత లెవెల్ కాకపోయినా కొంచెం ఇంచుమించు సర్వజ్ఞుడిగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా చెప్తాడు. ఇంకా అరవింద యోగి దగ్గరికి వెళ్దాం. ఆంగ్లంలో ద ఫ్యూచర్ పొయిట్రీ రాశారు, విమర్శ గ్రంథం. దాదాపు 450 పుటలు ఉంటాయి, పేజీలు. అద్భుతమైన పౌరాణిక గ్రంథం. అరవింద యోగి అంటే నిజంగా తపస్సు చేసినటువంటి మహాయోగి ఆయన ద ఫ్యూచర్ పొయిట్రీలో కవిత్వ పురోగతి దాంట్లో ఋతంభరా ప్రజ్ఞే శిల్పములకు దృఢ సాధనము. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే విజన్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ పవర్ ఆఫ్ ద పోయెట్. విజన్ అన్నాడు శిల్పాన్ని. కాబట్టి ఆయన విజన్ అని పేరు పెట్టాడు. కాబట్టి విజన్ ఈజ్ శిల్పం అనగా విజన్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ పవర్ ఆఫ్ ద పోయెట్. కాబట్టి కవి యొక్క ఋతంభరా ప్రజ్ఞయే ఈ యొక్క శిల్పము అని చెప్పాడు. తర్వాత కవిత్వ ఇంకా ఈ శిల్పం వల్ల ఏం కలుగుతుందంటే కవిత్వ ఆనంద సౌందర్య పరమావధి అయిన చిమ్మన గోవి లాంటిది ఈ శిల్పం. ఈ శిల్పం రాసినటువంటి కవి యొక్క కావ్యం కానీ పద్యం కానీ, పద్యం అనేక పద్యముల సమాహారమే కావ్యం కాబట్టి దీంట్లో
చిమ్మని ఆనందం కలుగుతుంది. కావ్యానందం అదే. కాబట్టి మంచి శిల్పి రాసినటువంటి హస్తకౌశలం నైపుణ్యం తోటి శిల్పి రాసినటువంటి ఈ కావ్యం ఉన్నదే, ఇది కావ్యము చిరస్థాయికమైనటువంటి ఆనందాన్ని సూర్యచంద్రులు ఉన్నంత వరకు కలుగుతూ ఉంటుంది. అందుకనే రామాయణం వాల్మీకి రాశాడు. కాబట్టి నా యొక్క రామచరితము నీవు ఈ యొక్క కొండలు, సముద్రాలు, నదులు, ప్రకృతి ఉన్నంత వరకు నువ్వు ప్రచారం చేయవలసింది నాయన, నువ్వు వైకుంఠానికి రావద్దు అని ఆయన సరైనదిలో ఆయన రామావతారం ముగించేటప్పుడు ముందుగానే హనుమంతుని పంపించేశాడు. ఆయన వెళ్ళి ఆయన గంధమాదన పర్వతాల దగ్గరికి వెళ్ళి తపస్సులో ఉండిపోయినాడు. ఆయన ధర్మం ఏంటంటే ఎత్ర రఘునాథ గీత్రం, ఎక్కడ రామాయణం ఉంటే అక్కడ వాళ్తాడు అదృశ్యంగా. ఆ తర్వాతనేమో ఆయన రామాయణాన్ని రక్షించుకుంటూ ప్రచారం చేయటం ఆయన ధర్మం. హనుమంతుడు ఉంటాడు అదృశ్యంగా. తర్వాత నెక్స్ట్ ఆయన శిష్యుడు అంటే అరవిందుడి యొక్క శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, 18 భాషల్లో మహాపండితుడు, ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద సత్యసాయి యూనివర్సిటీ. ఆయన వినాయక కృష్ణ గోకాక్. ఆయన కూడా ఒక 350 పేజీలు కలిగిన ఆంగ్ల గ్రంథం రాశాడు, విమర్శ గ్రంథం. ఆయనేమో 450 పేజీలు రాశాడు గురువు గారు. ఎవరు? అరవింద యోగి. అరవింద యోగి అంటే ఎవరు? సుభాష్ చంద్రబోస్ యొక్క క్లాస్మేట్. సుభాష్ చంద్రబోస్కి ఏమో 12వ ర్యాంక్ వచ్చింది, ఈయనకేమో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఐసిఎస్లో, ఇంగ్లాండ్లో. ఈ ఐసిఎస్ రాగానే పదవి ఇద్దామని వాళ్ళు వెళ్తే ఆ వెంబడే ఆ పదవిని చించి అవతల పడేశాడు. మీరు దేశాన్ని ఏలుతున్నారు, మాకెందుకు ఈ పదవి, ఐసిఎస్ ఊరికి గౌరవం కోసం రాశాను. మొత్తం మహాకవి ఆయన. సరే ఇక్కడ గోకాక్ ఏమంటాయంటే ఏ పోయం కుడ్ పర్హాప్స్ రీరిప్రజెంటెడ్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ కాన్సెంట్రిక్ circles around the center called the poetic vision, language, rhythm, image, theme, thought, attitude and vision. దీని అర్థం ఏంటంటే శిల్పం నిర్ధారణ ఎట్లా చేస్తావే, నువ్వు ఒక పద్యం తీసుకుంటావు, పద్యంలో ఆత్మ లాంటిది ఒక పదార్థం ఉంటుంది, అంటే టాలెంట్, అది కనపడదు, అదృశ్యం, అది కేంద్ర బిందువుగా ఉంటుంది. శ్రీచక్రంలో బిందు స్థానంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నట్లుగా ఆ కేంద్ర బిందువు, దాని చుట్టూ సర్కిల్స్ ఉంటాయి. అదే ఆ పద్యంలో ఉన్న సర్కిల్స్ ఏమిటి అంటే అంతర్గతంగా ఉంటాయి. ఇవన్నీ బాహ్యగతంగా ఉంటాయి. అంతర్గతంగా సెంటర్లో ఉండేది ఒక శిల్పం, అదృశ్య శక్తి. బయట ఉండేటటువంటి బయట బాహ్యమైనటువంటి వృత్తాలు ఏంటంటే భాష, శైలి, దృశ్యం, కథ, భావం, రసం, ఇవన్నీ కూడా కలిపితేనే శిల్పం తయారవుతుంది అయినా అని అద్భుతంగా చెప్పాడండి. ఇంకా కావ్య ప్రపంచంలో లౌకిక కవులు, అలౌకిక కవులు ఉన్నారు కదా, అవి వాటి జోలికి వెళ్ళద్దు, భౌభూతి జోలికి. వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడు వారికి 2 విశేషణాలు వాడాడు. డైరెక్ట్గా శిల్ప శబ్దం వాడలేదు వాల్మీకి. సమాధిమాన్, కాబట్టి శిల్ప సమాధం అన్నాం కదా, సమాధిమాన్ అంటే సమాధి అంటే ఏమిటి, టాలెంట్ అని అనుకున్నాం కదా. కాబట్టి సమాధి కలిగినటువంటి వాడు అంటే ద గ్రేట్ టాలెంటెడ్ పర్సన్. రామ ఈజ్ ద గ్రేట్ టాలెంటెడ్ పర్సన్. సమాధిమాన్. ఇంకో శబ్దం వాడాడు, ప్రతిభానవాన్. సరిగ్గా ప్రతిభావంతుడు అని కూడా వాడాడు. 2 కూడా శిల్ప శబ్దానికి దగ్గరగా ఉన్నటువంటి అర్థం. ఇది వాల్మీకి గొడవ. వ్యాస భారతంలో వ్యాస మహర్షికి ఒక బిరుదు ఉన్నది, శిల్పవతాంవర, శిల్పుల్లో శ్రేష్ఠుడా. వ్యాస మహర్షి మహా తపస్యాలి కాబట్టి వాల్మీకి కూడా అంతే, వ్యాస మహర్షి ఇంకొంచెం తపస్యాలి కాబట్టి ఆయన శిల్పవతాంవర, శిల్పుల్లో శ్రేష్ఠుడు. ఆంధ్ర సాహిత్యంలో మహాకవులు ఉన్నారు, వాళ్ళు శిల్పాన్ని ఇంకా ఎంత సమయం ఉందండి? ఇంకా 20 నిమిషాలు ఉంది గురుగారు. మనం ఇక్కడ ఆంధ్ర సాహిత్యం జోలికి వెళ్తున్నాం. నన్నయ్య భట్టారకుడు ప్రథమ ఆంధ్ర మహాకవి. ఋషి వంటి నన్నయ్య 2వ వాల్మీకి అని మా గురువుగారు విశ్వనాథ సత్యాన్ని గారు చెప్పారు కదా. ఋషి అనలేదు ఆయన, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అన్నాడు ఋషి వంటి నన్నయ్య. కానీ భౌభూతి చెప్పినటువంటి ఆర్ష కవులు, మరి ఋషినా పునరాజ్యాలు, ఆ లౌకిక కవులు, అలౌకిక కవులు, 2 కవులు విశ్లేషించాడు కదా. కాబట్టి వాల్మీకి మొదలైన వాళ్ళంతా ఋషీశ్వరులైన కవులు, అలౌకిక కవులు. లౌకిక కవులేమో కాళిదాసాదులు అని చెప్పినట్టే ఇక్కడ కూడా ఆ రెండిట్లో కూడా ఋషి వంటి కవి 3వ వెరైటీ చూపించాడు విశ్వనాథ్ వారు. ఎవరు? నన్నయ్య గారు. ఎందుకంటే నన్నయ్య గారు ఎంత లేదనుకున్నా ఆధ్యాత్మికంలో పండిపోయినప్పటికీ ఆయన కొంచెం నరులని ఆశ్రయించాడు. రాజరాజ నరేంద్రుడిని సాక్షాత్ విష్ణుమూర్తి అనేశాడు. ప్రమాణం ఉన్నది, ఆయన మన రాజవంశం ఉన్నటువంటి వాడు విష్ణుమూర్తి అని వేదంలోనే ఉన్నది ప్రమాణం. ఆ అర్థంలో వాడాడు ఆయన.
కాబట్టి అటువంటి ఆయన అయినప్పటికీ మానవ సేవ చేశాడు కాబట్టి ఆయన భాగవతం జోలికి వెళ్ళలేదు, తిక్కన వెళ్ళలేదు, ఎర్రన వెళ్ళలేదు, భయపడ్డారు. అందుకోసం ఏంటంటే పోతను మాత్రమే వెళ్ళాడు. అందుకు అదే రహస్యం. సరే, మొత్తానికి నన్నయ్య గారు ఇక్కడ 11వ శతాబ్దిలో ఆయన వాల్మీకిని ఎట్లా స్తుతించాడు. ఆ వాల్మీకిని స్తుతించేటప్పుడు ఒక మాట అన్నాడు, శిల్ప శబ్దానికి దగ్గరగా ఉన్నది అది. గురుపద్య విద్యకు ఆద్యుడు. గురుపద్య విద్య, శిల్పానికి గురుపద్య విద్య అన్నాడు. దానికి 2 అర్థాలు. ఇక్కడ నన్నయ్య భట్టు విశేష వృత్తం తరళలు చెప్పాడు ఆయన. హరిహరాది గజాననాట్య షడాస్య మాతృ సరస్వతి గిరి సుతాధిక దేవతాతతికి అందరినీ క్యూలో పెట్టాడు. దేవతల్ని అందరికీ ఒక నమస్కృతి చేసి దుర్భర తపో విభాదికుడు. దుర్భర శబ్దం ఆయన వాక్కు వశ్యవాక్యండి నన్నయ్య గారిది. దుర్భర తపో విభాదికున్ గురుపద్య విద్యకు ఆద్యుని అంబురు గర్భ నిపుణ్ ప్రచేతస పుత్రు భక్తి తలంచుతుంది. వాల్మీకి పోయేవాడు కాదు, త్రాడు సంగతి, దేనికి ఆధారం ఏం లేదు, కాబట్టి ఊహ మాత్రమే. ప్రచేతస పుత్రుడు, ప్రచేతస మహర్షి యొక్క కుమారుడైనటువంటి వాల్మీకి మహర్షిని నేను ధ్యానం చేస్తున్నాను. దాంట్లో దుర్భరమైన తపస్సు కలిగినటువంటి వాడు. గురుపద్య విద్యకు ఆద్యుడు. గురుపద్య విద్య అనే శబ్దం వాడాడు. గురుపద్య విద్య అంటే గురువు గౌరవమైనటువంటి పద్య విద్య, తర్వాత విస్తారమైనటువంటి పద్య విద్య, చాలా విస్తారమైన పద్య విద్య. ఈ రెంటికి ఆద్యుడు ఎవరయ్యా అంటే ఎవరు? వాల్మీకి. కాబట్టి వాల్మీకి రామాయణం అత్యద్భుతంగామైనటువంటి మరి పద్య విద్యది. పద్య శబ్దం సంస్కృతందే కాబట్టి అది వాడాడు, శ్లోక శబ్దం వాళ్ళ. కాబట్టి గురుపద్య విద్య అనే శబ్దంలో మనకి పద్య విద్య అనే మాట నన్నయ్య గారు సృష్టించారు. దానికి శిల్పం. ఇంకా 13వ శతాబ్దంలో తిక్కన వచ్చారు. తిక్కన తొలి తెలుగు శిల్ప ప్రయోక్త ఆయనే. శిల్ప శబ్దాన్ని తెలుగులో చెప్పినటువంటి వాడు తిక్కన సోమయాజి. ఆయన నిర్వచనోత్తర రామాయణంలో అవతారికలో చెప్తాడు, అమలోదాత్త మనీష అంటే ఉదాత్తమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనీష జ్ఞానంలో నేను ఉభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్ పారగుడ కళావిధుడ. నేను చాలా శిల్పంలో మంచి గట్టివాడిని అని ఆయనే చెప్పుకున్నాడు. ఎందుకు పరిణతమైనటువంటి వయసు కాదు, నిర్వచనోత్తర రామాయణంలో చెప్పాడు. కాబట్టి పారగుడను ప్రవీణుణ్ణి, కళావిధుణ్ణి, కళల్లో నిష్ణాతుణ్ణి, కళ తెలిసిన వాడిని. భారత విరాటపురంలో 2 చోట్ల ఆయన శిల్ప శబ్దం ఉపయోగించాడు డైరెక్ట్ గా. ధర్మజుని నోట అక్షశిల్ప ప్రౌఢిన్ అన్నాడు, ద్రౌపది నోట వివిధ శిల్పముల ప్రవీణనై. కాబట్టి అనేక శిల్పముల్లో నేను అనేక పనుల్లో నేను ప్రావీణ్యం పొంది ఉంటాను అని ద్రౌపది చెప్పింది. ధర్మజుని నోట అక్షశిల్ప ప్రౌఢి, ఈ పాచికలాట్లో నాకు నైపుణ్యం ఉందంటాడు. నైపుణ్యార్థంలో 2 చోట్ల శిల్ప ప్రయోగం చేసిన వాడు తిక్కన. మంచిన 15వ శతాబ్ది తన కేయూరబాహు చరిత్ర అవతారికలో కృతి భర్త చేత ఇట్లా అనిపించుకున్నాడు, కేయూరబాహు చరితము చేయుము నీవు అట్టి కావ్య శిల్పము మెరయన్. మంచి కావ్య శిల్పంతో నైపుణ్యంతో కేయూరబాహు చరిత్ర అనే గ్రంథాన్ని రాసిన మహాన కొట్టవయ్య అని ఆయన రాజుగారు ప్రార్థించాడు. తర్వాత ఇంకా శైలి శిల్పం, ఈ రెంటికి మనకి సంబంధం ఏమిటి, అర్థాలు ఏమిటి? శైలి అంటే స్టైలు, శిల్పం అంటే టెక్నిక్. శైలి అనేటటువంటి శీల అనే ధాతువుల నుంచి ఈ 2 వచ్చినాయి. శైలి అంటే ఏమిటండి? వ్యక్తి స్వభావం, రచనా విధానం సర్వకళలకి వర్తిస్తుంది. ఒక వ్యక్తి రాయల సైన్యాధిపతి అండి, ఆయన ఇరుగప్ప దండనాథుడు, నానార్థ రత్నాలు రాశాడు. దాంట్లో శైలి రీచాన్ మొట్టమొదటి ఈ యొక్క విషయాన్ని బయటపెట్టిన వాడు నా గురుదేవులు కొర్రపాటి శ్రీరామూర్తి గారు. ఆయన చెప్పాడు, నానార్థ రత్నమాల నిఘంటువులో శైలి రీచాం, శైలికి అర్థం చెప్పిన మహానుభావుడు ఎవరే అంటే ఇరుగప్ప దండనాథుడు. సంస్కృతంలో నానార్థ రత్నమాల. సో దీంట్లో శైలి అంటే రీతి శైలి అలాంటి శబ్దాలు చాలా ఉన్నాయి శైలికి. అంతేగాని ఇంగ్లీష్ వాడు వచ్చేసి కనిపెట్టి స్టైల్ అని కనిపెడితే మన వాడు శైలి అని సంస్కృతీకరించడం, ఈ పిచ్చి వేషాలు ఎవరు లేవు. ఇవి కొంతమంది పింగళ లక్ష్మీకాంత్ ఇలాంటి వాళ్ళు కొన్ని ఇట్లాంటివి రాశారు రాతలు. వాళ్ళు మహానుభావులు కాబట్టి వాళ్ళని విమర్శ చేయక్కర్లేదు. ఎవరికైనా తప్పులు ఉంటాయి, తప్పులు ఉన్నప్పుడు తప్పు అని చెప్పాలి, అంతేగాని ప్రార్థన చేసి నమస్కారాలు పెట్టకూడదు, ఎంత పండితుడైనా సరే. ఇది విశ్వాస సత్యాన్ని గారు నాకు చెప్పిన ఒక రహస్యం. సమాధిగతమైన దైవదత్తమైనటువంటి నవోన్మేషం ప్రజ్ఞ విలసితమైనటువంటి దే శిల్పము. కాబట్టి శిల్పం అనేటటువంటిది సమాధిగతము, దైవదత్తము,
నవనవోన్మేషమైనటువంటి ప్రజ్ఞ, నైపుణ్యం, ఇది శిల్పం కదా. ఇది అంతర్గతం. ఈ భాషగతమైనది శైలి. శైలి ప్రతి మనిషికి తేడాలు ఉంటాయి. ప్రతి కళలో శైలి ఉంటుంది. శిల్పం అనేటటువంటి అదృశ్యమైన సరస్వతి శక్తి, అది అట్లా ఉంచండి, టాలెంట్. శైలి అనేటటువంటిది బాహ్యమైన శక్తి. ఒకడు స్టైల్గా నడుస్తున్నాడు, ఒకడు నడిచే విధానం ఇంకొకటి నడిచే విధానం తేడా ఉంటుంది. ఒకడు నవ్వుతున్నాడు, నడవటంలో, ప్రతి చర్యలో కూడా, ప్రతి రూపంలో, ప్రతి పనిలో, ప్రతి విషయంలో కూడాను డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సృష్టిలో ఆ విధంగా చేశాడు కాబట్టి ఆయన మొట్టమొదటి శిల్పి అయినాడు. ఎవరు? ప్రజాపతి. అది ఋగ్వేదం, సామవేదంలో చెప్పబడిన విషయం. కాబట్టి ఇక్కడ మనకి శైలి అంటే అది, అంటే వ్యక్తిగతమైనటువంటి పద్ధతి. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. ఒక కవి ఉన్నాడు, ఒక కావ్యం రాశాడు. ఈ కావ్యం అద్భుతంగా ఉన్నది. ఆయన శైలి మనకి పట్టుబడ్డది. ఒక నన్నయ్య శైలి, తిక్కన శైలి, అట్లా మనకి అట్నే సంస్కృతంలో కాళిదాసు శైలి. కాళిదాసు రాయకపోయినా ఆయన పేరుతోటి అనేక కావ్యాలు కొన్ని గుప్పించారు. కానీ దొంగతనం బయటపడుతూ ఉన్నది. కాళిదాసు శైలి వంట పట్టించుకున్న రసజ్ఞుడు ఉన్నాడే పాఠకుడు, వాడు ఇది కాళిదాసుది కాదు, ఇది కాళిదాసుది అని చెప్పగలడు. కాబట్టి ఇక్కడ పుష్పవాణి విలాసం అనే సంస్కృత కావ్యం, మొత్తం 27 శ్లోకాలు, ఇక్కడ నాట్యశాస్త్రం సంబంధించినది. దాన్ని నేను అనువాదం చేశాను. మధురాపంతులు వారు పీఠిక రాశారు. దాంట్లో ఇక్కడ పద్యానువాదం, కామెంటరీ కూడా రాశాను. దాంట్లో అద్భుతమైనటువంటి విన్యాసాలు ఉన్నాయి. అవన్నీ కూడాను శైలికి సంబంధించినవి. ఇక్కడ శైలి అనేటటువంటిది రకరకాల దాని మీద ఏంటంటే వాళ్ళు కాళిదాసు కృతమని రాశారు. నాకు అప్పుడే డౌట్ వచ్చి మధురాపతుల వారిని అడిగాను, నాయన మన కర్మకారి ఎవరు బాగా పేరులో ఉంటే వాడి పేరు పెడుతున్నారు, వీడి పేరు లేకపోయినా వాడి పేరు ఉంటే ఇది నా కావ్యం అని చెప్పుకుంటాడు బయట. ఈ తత్వంగా పూర్వం నుంచి ఉన్నది మాయరోగం అని చెప్పాడు. కాబట్టి ఇట్లా ఉన్నదన్నమాట. కాబట్టి ఇక్కడ కాళిదాసు పేరుతో అనేక గ్రంథాలు, అట్టనే అందాకెందుకు ఒక అద్భుతమైనటువంటి రహస్యం చెప్తాను, ఏమనుకోవద్దు. ఇక్కడ మనకి హనుమంతుని గురించిన ఒక పుస్తకం రాయాలని అనిపించింది. దాని పేరు తేవాలి. చిలవలు పలువులు సృష్టించాడు ఒక ఆయన, కొంచెం తపశ్శక్తి కలవాడు, బాగా పేరు ఉన్నటువంటి వాడు ఎవరైనా ఆలోచించాడు. వ్యాసుడు దొరికిపోతాడు, ఆయన స్టైల్ తెలిసిపోతుంది. ఇంకెవరున్నారు? బాగా వ్యాసుడు బాబు పరాశరుడు, అదే పరాశర స్మృతి ఉన్నది పాపం, ఆయన పేరు పెట్టేశాడు. పరాశర స్మృతి, పరాశర సంహిత అని పెట్టాడు. సంహిత అంటే వేద విభాగం, పెద్ద పేరు పెట్టాడు. పరాశర సంహిత అని పేరు పెట్టి ఆంజనేయ స్వామి యొక్క చిలవలు పలువులు సృష్టించాడు. ఆంజనేయ స్వామి వాహనం ఒంటని, ఆయనకి పెళ్ళయిందని పిచ్చి వేషాలన్నీ వేశారు. ఇక్కడ వానరుల యొక్క వాళ్ళ పరువు తీశాడు. ఇవన్నీ చూసి నాకు ఏడుపు వచ్చింది. ఆంజనేయ స్వామి ఎంత గొప్పదనం, సుందరకాండలో విజృంభించాడు. అక్కడ మనకి కిష్కింద సుందరకాండలో ఆంజనేయ స్వామి సాక్షాత్తు విష్ణు సహస్రనామాల్లో ఆంజనేయ కపీంద్రాయ నమః అని ఉంది, శివసహస్రనామంలో కూడా ఉన్నది. కాబట్టి శివకేశ్వరుల రూపమే ఆయన. కాబట్టి ఇప్పుడు ఉన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ అటువంటి మహానుభావుడికి ఒంటి వాహనం ఏమిటంటే నా బొంద, ఆయనకి పెళ్లి కావటం ఏంటి, అందులో సువర్చల అనే పేరు మంచి వచ్చేసి కలిగినటువంటిది. అక్కడ సూర్య భగవానుడి యొక్క భార్య, ఆడ ఒకటే భార్య అండి, సంజ్ఞాదేవి, ఛాయాదేవి. ఆ సంజ్ఞాదేవికి మరో రూపమే ఛాయాదేవి, ఆవిడే సువర్చల. కాబట్టి ఆయన కూతురు ఏమిటి, ఈయనకి ఇవ్వటం ఏమిటి, శిష్యుడికి కూతుర్ని ఇవ్వటం ఏమిటి, ఇవన్నీ కూడా విషాదకరమైన దృశ్యాలు. ఆ చిలవల పనులు సృష్టించి ఇంత గ్రంథం రాసి ఆయన దాని సంస్కృతంలో అనుష్టుపు లోకుగా ఉంది కదా, ఊరికే సింపుల్ గా రాయొచ్చు అనుష్టుపు. అందుకోసం ఏంటంటే దానికి పరాశర సంహిత అని పేరు పెట్టాడు. అది మహాపండితుడు ఏదో భక్తితోటి ప్రసంగాలు ఇవ్వటం చూశాను, ఏడుపుతోటి బాధపడి మూసేశాను టీవీలో. కాబట్టి ఇట్లా ఉన్నారు. మనకి బుర్ర బాగా ఉపయోగించాలి. ఆధ్యాత్మిక శక్తి పండిపోయినటువంటి పద్ధతిలో ఆలోచిస్తే ఇవన్నీ బయటపడతాయి, ఈ రహస్యాలన్నీ. సరే, మనం కొంచెం శాఖా సంక్రమణలోకి వెళ్దాం, క్షమించాలి. శైలి శబ్దం. కాబట్టి ఇక్కడ శైలి దొరికిపోతుంది. శ్రీనాథుడి శైలి మనకు తెలుసు, మంచి ఢంకారం మోగించినట్టుగా ఉంటుంది. పోతన శైలి మాధుర్య భరితం, నన్నయ్య శైలి వేద భరితం. అసలు వేద స్వరాలన్నీ పలుకుతున్నట్టుగా ఉంటాయి. అది నవ్వుతూ నభవిష్యతి. కొంచెం దగ్గరగా ఉన్నవాడు పోతన. అట్నే సంగీతాత్మకంగా వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, జక్కన ఇలాంటి వాళ్ళు.
పోతన వీళ్ళందరూ కొంచెం శబ్దాత్మకమైన రాగ లయ అంతర్లయ పాటించిన వాళ్ళు ఇలాగ ఉన్నారు రకరకాలుగా. ఆ శైలి దొరికిపోతాయి. సరే, ఇక్కడ శిల్పం 2 రకాలుగా ఉన్నది, సమష్టిగతం, వ్యక్తిగతం. ఒక కావ్యం తీసుకుందాం మనం, అన్నిట్లో శిల్పం ఉందని చెప్పుకున్నాం, మన కవులం కాబట్టి. ఈ కావ్యము పద్యము కావచ్చు, గద్యము, అన్నిట్లో అన్ని ప్రక్రియల్లో శిల్పం ఉందని చెప్పాం. మనం పద్యం తీసుకుందాం. పద్యానికి ఛందస్సు అనే సంగీతం చేరుస్తున్నాం కాబట్టి ఒక ఆనందమయంగా ఉంటుంది, స్థిరస్థాయితో ఉంటుంది. సరే, ఈ పద్యము, ఇక్కడ కావ్యం తీసుకున్నాం. కావ్యము మనకి అలంకారిక శాస్త్ర లక్షణాలన్నీ కలిసినటువంటి ఒక సమాహార కళాస్వరూపం కావ్యం. కావ్యంలో ఏది లోపించినా బాబు, కావ్యంలో మీరు ఏదైనా చేయండి, అనౌచిత్యం మాత్రం దొర్లించకండి, ఔచిత్యం పాటించాలి. ఔచిత్యం జీవిత భూతస్య అని పాపం క్షేమేంద్రుడు గొడవ పెట్టాడు. ఔచిత్య విచార చర్చ రాశాడు. కాబట్టి ఇక్కడ ఔచిత్యం ఉండాలి. ఇట్లా కావ్యం. ఇంకా ఈ కావ్యంలో మరి కావ్యం ఎట్లా పడుతున్నది? పద్యమయంగా ఉంటుంది. కాబట్టి ప్రతి పద్యం శిల్పంగా ఉండక్కర్లేదు, ఉండదు కూడాను. అక్కడక్కడ తడుకులు మెరుకులు ఉంటాయి. కాబట్టి నక్షత్రాలుగా అక్కడక్కడ మెరుస్తూ కొన్ని పద్యాలు కనపడతాయి. వాటిని మనం ప్రేక్షకుడు దీంట్లో శిల్పం ఉందిరా బాబు అని అది పట్టుకుంటాడు. ఒక్కటే గుర్తు శిల్పానికి, సౌందర్యము ఆకర్షణ కదా. ఆ ఆకర్షణకు తట్టుకోలేక కంఠస్థం పెట్టబడేస్తాడు. పోతన పద్యం, నన్నయ్య పద్యం, ఈ 2 ఇద్దరు కవులవి పద్యం ఒక్కసారి చదివితే చాలు, ధారణ చేయవచ్చు. కనీసం 5 సార్లు చదివితే వచ్చేస్తుంది కంఠస్థం. కాబట్టి అటువంటి శిల్పం. శిల్పం భగవద్దత్తమైనటువంటి, మనకి దైవదత్తమైన టాలెంట్, ప్రతిభ, శక్తి. అటువంటి శిల్పాన్ని అక్కడక్కడ పద్యాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రమే ప్రతి పద్యంలో శిల్పం ఉండక్కర్లేదు. అట్లా ఉంటే ఆ కావ్యం బతుకుతుంది 10 కాలాల పాటు. మంచి పద్యాలు ఉన్నాయి రాని. ఆంధ్ర భూభువన మధ్యము పుండరీకంబు సప్త గోదావరి జలము తేనె. కాబట్టి ఇక్కడ సంస్కృత ఆంధ్రాలు కూడా జాగ్రత్తగా వాడుతూ ఆయన ఆంధ్రదేశం అంతా ఒక పుండరీకం, తెల్లదామరగా వర్ణించాడు. ఎక్కడ? దాంట్లో భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు. ఇట్లాగా మనకి అద్భుతం. ఇక్కడ వామన భట్టికి కూడా కవిసార్వభౌమ అనే బిరుదు ఉన్నది. అది మర్చిపోయినారు, శ్రీనాథుడికే ఉంది అనుకుంటున్నారు. వామన భట్టబాండుకు కూడా ఉన్నది. సరే, ఆయనకి అంతగా ప్రసిద్ధి రాలేదు, సంస్కృతానికి సంబంధించిన వాడు కాబట్టి. సరే, ఇక్కడ మనకి ఆధునిక ఆంధ్ర సాహిత్యం జోలికి వెళ్తున్నాం. ఇక్కడ మనకి సంస్కృత, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నాను. కావ్య శిల్పం ఏంటంటే కథ బాగా ఉందా లేదా, పాత్రలు చక్కగా ఉన్నాయా లేదా, కథలో అవకతవకలు లేవు కదా, కథ తీర్థానికి తీర్థం, స్వార్థానికి స్వార్థం లాగా లేదు కదా, కథ కనెక్షన్ ఉంది కదా, తర్వాత రసాత్మకంగా ఉందా లేదా, తర్వాత నెక్స్ట్ ఔచిత్యాలు ఉన్నాయి కదా, అనౌచిత్యాలు లేవు కదా, తర్వాత అలంకారాలు తగుమాత్రం ఉన్నాయి కదా, విపరీతంగా అలంకారాలు సొమ్ములు ఉన్నాయి కదా అని మొత్తం ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ షాప్లో ఉన్నవన్నీ మెడలో వేసుకొని మనకి తిరిగితే అందం ఉంటుందా, ఉన్న భయంగా ఉంటుంది, ఏదో భూతకిలాగా. అది శుభ్రంగా దొంగడు వచ్చి శుభ్రంగా అన్ని తీసుకెళ్తాడు. కాబట్టి విపరీతం పనికిరాదు, విపరీత ధోరణి. కాబట్టి ఇక్కడ కూడా అలంకారాలు తగుమాత్రంగా ఉండాలి. శబ్దాలంకారాలకి అంత విలువ లేకపోయినా సహజంగా ఉంటే శబ్దాలంకారం శోభిస్తుంది పద్యం. కాబట్టి అర్థాలంకారానికి ప్రాణ ప్రతిష్టాత్మకమైనటువంటి అర్థాలంకారాలు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క అలంకారం. కాళిదాసుకు ఉపమానం అంటే చాలా ప్రాణం, అర్థాంతన్యాసం ఉన్న ప్రాణమే. ఈ 2 ఆయన ఎక్కువగా పట్టుకుంటాడు. నన్నయ్య గారికి మనకి రూపకాలంకారం అంటే నన్నయ్య ఆచార్య మన్నించాలి, చివరి 5 నిమిషాలు ఒకసారి గుర్తు చేద్దాం. 5 నిమిషాలు ఉంది కాబట్టి మనం 5 నిమిషాల్లో సద్వినియోగం చేసుకొని, మనకు ఏమి అనుకోకపోతే వీలుంటే కేవలము ఆ యొక్క కవుల యొక్క శిల్పాలని 2వ ఉపన్యాసంలో నేను వినిపిస్తాను. అది పరిపూర్ణంగా రసాత్మకమైనటువంటి కావ్యాల్లో ఉన్న పద్యాలది చాలా అందంగా 16 శిల్పాలు నేను కనిపెట్టాను. 16 కవుల్ని సెలెక్ట్ చేసుకున్నాము. 16 కవుల యొక్క శిల్పాలని నేను చక్కగా రసాత్మకంగా ఉన్న కావ్యాలన్నీ కూడాను వాటిలో ఉండేటటువంటి వినిపిస్తాను. 2వ ప్రసంగానికి తమరు అనుమతిస్తే, లేదు వీలు లేకపోతే భగవంతుడికి అర్పిస్తున్నాను. సరే, ఇక్కడ శాస్త్రీయమైన చర్చ జరిగింది ఈ రోజున. ఈ శాస్త్రీయమైన చర్చ నిజంగా సభల్లో రాణించదు. అయినప్పటికీ అందరూ కవులు పండితులు కాబట్టి మీకు అవసరం అనే దృష్టితోటే శాస్త్రీయమైన చర్చ ప్రత్యేకించి ప్రసంగం కింద పెట్టుకున్నాను. అంతేగాని శాస్త్రీయమైన చర్చ తగ్గించేసి ఆ కావ్యాల్లోకి దూకితే ఇంకా ఆ పద్యాలు ఎట్ట రాయాలో ఏమిటో తెలియని అయోమయ అవస్థలో ఉంటాం. కాబట్టి ఇది విషయం. సరే, ఇక్కడ ఈ మనకి 5 నిమిషాలండి. విద్వత్ కవులు
ఆ, ఈ మనకి ఆధునిక కవులు వీళ్ళలో విపరీత ధోరణులు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి ఆధునిక కవుల్లో పండితులు కొంతమందికి ప్రతి సారస్వత అంశానికి శిల్ప శబ్దం తగిలిస్తూ అశాస్త్రీయమైన విమర్శ గ్రంథాలు రచించి సరస్వతి దేవికి అపచారం చేస్తున్నారు. కొందరు సత్యం చెప్పారు పాపం, కొందరు మంచి బాగా చెప్పారు. కథాశిల్పం, కావ్యశిల్పం, పాత్ర శిల్పం, వర్ణనా శిల్పం, సంవాద శిల్పం ఇట్లా రాశారు. సరే, ఇది బాగానే ఉంది. కానీ కొంతమంది దరిద్రంగా రసశిల్పం అన్నారు. రసశిల్పం తప్పుడు మాట. శైలీ శిల్పం అది తప్పుడు మాట. ఇలాంటి దోషభూయిష్టాలు. కావ్యశిల్పం గురించి కవి సమ్రాట్ మా గురుదేవుల యొక్క నిర్వచనం శాకుంతలం యొక్క అభిజ్ఞానత అనే గ్రంథంలో కథా సంవిధానము కావ్యశిల్పం, పద్యశిల్పం గురించి కాదు. కావ్యశిల్పంలో కథా సంవిధానము, పాత్ర చిత్రణము, రసపోషణము, అలంకార భూషణము, రీతి, చెయ్య, మరి పాకము ఇత్యాదిగా కావ్యగత బహువిషయ సమాహారభూతమైన మహావిషయము శిల్పము అది అని చెప్పింది. కాబట్టి కావ్య పరిమళము, సాహిత్య సురభి అనే గ్రంథాల్లో కావ్య శిల్పాన్ని ఆయన నిరూపించాడు. కానీ కావ్య శిల్పం గురించి ఆయన శాస్త్రీయమైన చర్చకి ఆయన వెళ్ళలేదు. వెళ్తే ఇంకా అద్భుతంగా ఉండేది. తర్వాత ఇక్కడ ఒక మాట అన్నాడు, తిక్కన్న శిల్పంబు తెనుగు తోట శిల్ప శబ్దాన్ని. తనను గురించి గాఢ శిల్పమతి లేనే లేడు అన్నాడు. సరే, పాటిమండ మాధవ శర్మ గారు ఆయన ఛందస్ శిల్పం గురించి అద్భుతమైనటువంటి అపూర్వ గ్రంథం రాశాడు. ఇది ఛందస్సుని గురించి మాత్రమే. దాంట్లో మల్లాది సూనాని శాస్త్రి గారు మహనీయులు. మల్లాది సూనాని శిల్ప శబ్దాన్ని కాస్తూ కూస్తూ వివరించిన మహనీయులు ఎవరై అంటే మల్లాది సూనాని శాస్త్రి గారు, గుంటూరు శేషేంద్ర శర్మ గారు, ఖండవిల్లి సూనాని శాస్త్రి గారు, ప్రొఫెసర్ కోవేల సంపత్ కుమారాచారి గారు. వీళ్ళందరూ చక్కని ప్రామాణిక వ్యాసాలు రాశారు. ఇంకా శిల్ప శబ్ద పరిజ్ఞానం లేకుండా ఎడాపెడా వాయించినటువంటి వాళ్ళు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు, నండూరి రామకృష్ణమాచారి గారు, రామాయణ కల్పవృక్షం పద్యశిల్పం మీద లఘు సిద్ధాంతం ఎంఫిల్ రాసినటువంటి పంపన సునాయన గారు. వీళ్ళందరూ కూడా అయోమయం సృష్టించి ఆనందపడ్డారు. ఇంకా నేను ఆచార్య జోగారావు, కొర్లపాటి శ్రామూర్తి, లకంశాని చక్రధరరావు గారి పర్యవేక్షణలో పోతన భావంతో పద్యశిల్పం గురించి పరిశోధన నా చేత చేయబడ్డది. చాలా ఈ విధంగా మనకి పద్యశిల్పం అనేటటువంటిది మనం పరిశోధనలు చేశాము. దాంట్లో విషయాన్ని శాస్త్రీయమైన చర్చ చేశాము. ఇప్పుడు ఫైనల్గా 1 నిమిషం నాకు అవకాశం ఇస్తే షోడశ శిల్ప రీతులు 16 శిల్పాలు పద్యంలో ఉన్నాయని నేను కనిపెట్టాను నా బుద్ధికి. ఒకే పద్యంలో అన్ని శిల్పాలు ఉండక్కర్లే. ఒకే శిల్పం ఉండొచ్చు, 2-3 ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. 1-2 కంటే ఎక్కువ ఉండటం బాగుండదులేండి. కాబట్టి ఇక్కడ శిల్పం అనేటటువంటిది 16 శిల్పాలు ఏంటంటే శబ్దశిల్పం, అర్థశిల్పం, శబ్దార్థ శిల్పం, భావశిల్పం. అంటే ఏం లేదు, శబ్దశిల్పంలో శబ్దం ప్రధానంగా ఉంటుంది. ఆ శబ్దంలో వాగర్ధవ్య సంపృక్తం లాగా శబ్దమేమో పార్వతి, అర్థమేమో పరమేశ్వరుడు. అర్థము అది లేకుండా ఇది ఉండదు, ఇది లేకుండా ఉండదు. అవన్నీ అక్కడ ఆధ్యాత్మిక లోతైన అర్థాలు కూడా తీసుకోవాలి. శబ్దశిల్పం, అర్థశిల్పం. అర్థశిల్పంలో మీమాంసా శాస్త్రాలు అనేక అర్థాలు అవన్నీ తీసుకోవాలి. ధ్వన్యర్థాలు అనేకమైన ఉంటాయి. వ్యుత్పత్తి ధ్వన్యర్థాలు అనేక ఉన్నాయి. అర్థశిల్పం, శబ్దార్థ శిల్పం, భావశిల్పం, సూక్తి శిల్పం, అరే అయిపోయింది, సంవాద శిల్పం. అలాగా దీన్ని పట్టుకుంటే పోతుంది. ఒక క్షణం. శబ్ద శిల్పాలు 16 చదువుతున్నాను. శబ్దశిల్పం, అర్థశిల్పం, శబ్దార్థ శిల్పం, భావశిల్పం, సూక్తి శిల్పం, సంవాద శిల్పం, మనస్తత్వ చిత్రణ శిల్పం, సైకాలజీ, నాట్య శిల్పం. నాట్యం అంటే నటన, నాట్య దాంట్లో నుంచి వచ్చింది నాట్యం. నాట్య శిల్పం, దృశ్య శిల్పం అయిపోయింది. రూపశిల్పం, శిల్పం, వర్ణనా శిల్పం, కథాశిల్పం, ఔచిత్య శిల్పం. ఈ 16 శిల్పాలు మన కవులు పండించినటువంటి ఒక్కొక్క పద్యం ఒక్కొక్క కవికి వివరించి వాటిలో ఉండే అందచందాలు వివరిస్తే మనకి ఎంతో రసానందం కలుగుతుందని నా యొక్క ఆశ. ఈ విధంగా అవకాశం ఉంటే మనం ఉపయోగించుకుందాం, లేకపోతే భగవద్ అర్పణం చేద్దాం. సరే, స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం తత్ సత్. ధన్యవాదాలు వాన శివరాకృష్ణ గారు. మీరు శైలి, స్టైలు, శిల్పము, టెక్నిక్ గురించి ఎన్నో వివరాలు చేశారు. అలాగే రామాయణం, ఉత్తరామ చరిత్ర, సౌందర్యలహరి, అట్లాగే వాల్మీకి, వ్యాసుడు, నన్నయ్య, తిక్కన, పోతన ఇట్లా వీరు రాసిన
అరవింద యోగి, అలంకార శాస్త్రి ఇట్లాంటిది ఆంగ్లంలోను తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన శ్లోకాలని వాటిని వివరించారు. పద్యం చెక్కడం అంటే పద్యం రాయడంలో దైవదత్తంగా అప్రయత్నంగా పద సౌందర్యం నైపుణ్యం పుడుతుంది అనేది తెలియజేశారు. నిరంతర అభ్యాసం ద్వారా మాత్రమే ఈ పద్యశిల్పం ఉద్భవిస్తుంది అనే ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు గురువుగారు. అట్లాగే కవిత్వానికి ప్రాణం భావం అని, అది పద్యశిల్పం చక్కగా తోడైతే కవిత్వం అజరామరత్వం తెలియజేశారు. ఇట్లా అందరూ మంచి శిల్ప సౌందర్యం ఉన్న పద్యాలు రాయాలని మీరు మా సభ్యులను ఆకాంక్షించారు. ఇట్లా ఎన్నో కొత్త విషయాలు, ఆసక్తికరమైనవి, పద్యం రాసే కవులకు ఎంతో ఉపయుక్తకరమైన విషయాలను తెలియజేశారు. మా బృందం అందరి తరఫున మీకు అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తాను. ధన్యవాదాలు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.